వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. జగిత్యాల కోరుట్ల దగ్గర జరిగిన దారుణమైన హత్య. ఒక 6 ఏళ్ల చిన్నారి, తన పేరు హితిక్ష, అతి దారుణంగా గొంతు కోసి బాత్రూంలో పడేశారు. ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతుంది. అయితే పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సేకరించారు. ఆ హత్య చేసింది ఎవరనేది గుర్తించారు. ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే హత్య చేసింది తమ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తే. అది కూడా ఒక మహిళనే. యెస్. హితిక్ష శనివారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పులి బొమ్మలు, ఆట బొమ్మలు అవి చూద్దామని చెప్పేసి వెళ్ళింది. దాని తర్వాత వాళ్ళ పిన్ని, మనం కూడా దాక్కుని ఆట ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళ బిడ్డలతో ఈ ఆట మొదలుపెట్టారు వేరే ప్రాంతంలో. అయితే వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మమత. వాళ్ళిద్దరి పిల్లలు వేరే ఇంట్లో దాక్కున్నారు. ఈమె, హితిక్ష ఒక ఇంట్లో దాక్కున్నారు. బాత్రూమ్‌లో దాక్కున్నారు. హితిక్ష ముందుగా బాత్రూంలోకెళ్ళి దాక్కుంది. అయితే ఇదే అదునుగా భావించిన ఈ మమత కత్తి కట్టర్‌తో బాత్రూంలో దాక్కున్న హితిక్ష గొంతులో ఒకటే వేటు అలా పొడిచేసి అక్కడి నుంచి పారిపోయింది. ఇది జరిగిన సంఘటన. పోలీసుల బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం ఇదంతా కూడా ఆ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు దీన్ని వెల్లడించారు. అయితే అసల ఈ హత్య ఎలా జరిగిందనేదే పూర్తిగా ఒక మిస్టరీలా ఉండిపోయింది ఈ 2 రోజులు కూడా. ఎవరైనా ఆ అమ్మాయిని పాడు చేసి ఆ రకంగా చేశారా? ఏదైనా గంజాయి బ్యాచ్ ఆ రకంగా హత్య చేశారా? హత్య చేసి బాత్రూమ్‌లో పడేశారా? లేదంటే ఇందులో తల్లి హస్తం ఏమైనా ఉందా? తల్లి నవీన హస్తం ఏమైనా ఉందా? ఫాదర్ ఇక్కడ ఉండట్లేదు. గల్ఫ్‌లో ఒక జాబ్ కోసం వెళ్లారాయన. అక్కడ పని చేసుకుంటా ఉంటున్నారు. ఆయన అక్కడున్న టైంలోనే ఈ ఘటన జరిగింది. ఇలా అనేక కోణాల్లో, అనేక రకాలుగా చాలామంది ఆలోచించే ప్రయత్నం చేశారు. చాలా అనుమానాలు కూడా వచ్చాయి. అయితే పోలీసులు ముందుగా ఈ అమ్మాయి, ఈ పాప కనిపించట్లేదన్న విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళ తల్లి నవీన ఒక మిస్సింగ్ కేస్ అయితే పెట్టడం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో, కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో. దాని తర్వాత మిస్సింగ్ కేస్ నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు వెతికే ప్రయత్నం చేశారు. వీళ్ళు కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ మిత్రులకి, కుటుంబ బంధువులందరికీ కూడా కాల్ చేసి, మా బిడ్డ ఏమైంది? మీ ఆచూకీ అన్నా తెలుసా మీకు? అనేది వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళెవరు కూడా తెలీదు, రాలేదంటూ కూడా చెప్పారు. కాసేపటికి, కొంచెం సేపటికి ఆదర్శ నగర్‌లో ఒక కాలనీలో ఒక బిడ్డ తీవ్ర రక్తస్రావం అవుతూ ఒక రక్తపు మడుగులో ఆ బిడ్డ శవం అక్కడ కనిపించింది. వెంటనే 108కి కాల్ చేశారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆ అమ్మాయి చనిపోయింది. దీని తర్వాత ఆ బిడ్డకి పూర్తిగా అంత్యక్రియలన్నీ కూడా నమోదు చేసుకున్నారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దాదాపు 40 మందిని అందరిని కూడా విచారించారు. అయితే విచారించినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కొన్ని కుటుంబ కలహాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అయితే వాళ్ళకి వాళ్ళ చిన్నమ్మ మీద అనుమానం ఉంది. యెస్. చంపింది ఎవరో కాదు, హితిక్షనే. వరుసకు చిన్నమ్మ అయిన మమత, ఆమెనే చంపేసింది. అయితే ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ చిన్నారి చనిపోయిన తర్వాత హాస్పిటల్‌లో ఏడుస్తూ కనిపిస్తున్న విజువల్ ఇప్పుడు స్క్రీన్ పైన ప్లే అవుతుంది. అయ్యో! జరిగిపోయిందా అంటూ కూడా అక్కడ ఏడుస్తుందామె. అలాగే ఆ పాప అంత్యక్రియలు కూడా పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత కూడా ఆ బాడీని తీసుకొచ్చే టైంలో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్న టైంలో కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఆ ఏడుస్తున్న విజువల్, ఆళ్ళ పిన్ని, వాళ్ళ అమ్మగారు అక్కడ వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. ఆ పక్కన కూర్చున్న ఆళ్ళ పిన్ని అదంతా కూడా ఏడుస్తూ వింటుంది. దాన్ని జూమ్ చేసి చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. దాని తర్వాత పోలీసులు విచారించిన తర్వాత వీళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్ గూడా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. కొంచెం ఆమెను విచారిస్తే అప్పుడు పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. నేనే చంపా. నేనే చంపేశా. కారణం తన తల్లి ఎవరైతే ఉన్నారో హితిక్ష తల్లి నవీన, ఆమె పైన కక్ష. దానివల్ల ఆమె కూతుర్ని చంపేశానంటూ కూడా నేరం అంగీకరించింది. ఎంత దారుణమైన సంఘటన! ఈ కేసు విషయంలో చాలా మందిని కూడా అనుమానించారు. 40 మందిని విచారించారు. ఎక్కడైతే ఆమె చనిపోయి పడిపోయిందో ఆ బాడీ దొరికిందో, ఇంటికి సంబంధించిన యజమాని ఎవరైతే విజయ్ కుమార్ ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు అనుమానించారు. ఇతనే చంపేసి పారిపోయాడా?
అతనెక్కడో వరంగల్‌లో ఏదో ప్రాంతంలో ఉన్నానంటూ కూడా చెప్తున్నా. అతని మీద కూడా చాలా అనుమానాలు రేకెత్తాయి. అతన్ని ఆ ఊరు సంబంధించిన కొంతమంది బెదిరించారు. నిజం ఒప్పుకుంటావా? లేకపోతే ఏదైనా చేయమంటావా? అని బెదిరించారు. ఇదంతా తెలిసిన ఆళ్ళ తండ్రి కూడా గల్ఫ్ నుంచి రాములు వెంటనే బయలుదేరి ఇక్కడికొచ్చాడు. అతను వస్తున్న మార్గంలోనే ఈ పూర్తి విషయాలన్నీ కూడా పోలీసులు చెప్పేశారు. నిజానికి పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జరిగిన 48 గంటల్లోనే హత్య చేసిందెవరనేది వాళ్ళకి కనిపెట్టారు. కుటుంబ కలహాలుండొచ్చు. వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. పాపం ఆ గొడవలకి ఎటువంటి సంబంధం లేని ఆ పాప పుణ్యాలంటే ఏంటో సరిగ్గా తెలియని ఆ పాపని ఒక అమ్మతనంలో ఉండి, ఒక అమ్మ స్థానంలో ఉండి, పిన్ని అంటే ఒక అమ్మలా ఉండాలి. నీకు కూడా ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. అవేమీ ఆలోచించకుండా నీకు మరొక వ్యక్తి పైన కక్ష ఉందని చెప్పేసి, ఆ వ్యక్తికి సంబంధించిన రక్త సంబంధాన్ని తుడిచేద్దాం, చంపేద్దాం అనే ఆలోచనొచ్చిందే. ఈ రాక్షసిని అసలు ఏం చేయాలంటారు? మీరే చెప్పండి. ఇలాంటి మహిళని అసలు ఏం చేయాలంటారో మీరే చెప్పండి. అసలీమె మహిళే అంటారా? ఇద్దరు కూతుర్లున్నారామెకి. గొంతులో కత్తి దించింది. పైగా ఆ చుట్టుపక్కల వారికి కూడా ఒక స్టోరీ అల్లిద్ది. ఏమో అక్క అలా బాత్రూమ్‌లో తుప్పు పట్టిన బకెట్ ఉంది. దాని మీద కాలు జారి పడిపోయిందేమో అని ఒక స్టోరీని కూడా అల్లే ప్రయత్నం చేసింది. ఈమె పోలీసులు విచారిస్తే పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఈమె దొంగ వేషాలు, ఈ రాక్షసి చేసిన ఆ ఘోరం. పాపం 7:30 గంటలుగా ఎళ్ళింది ఆడుకోవడానికి. దాని తర్వాత నాయనమ్మతో మళ్ళీ ఆడుకుంది. మళ్ళీ సరదాగా బయటికెళ్ళింది. వచ్చి ఇదే టైం అని చెప్పేసి ఆహ్, దోబూచులాట, హైడ్ అండ్ సీక్ అంటారు. నువ్వెక్కడన్నా దాక్కుంటే పట్టుకోవాలి. దొంగ పోలీస్ ఆట టైపు. అలా ఆడుకుందాం అని చెప్పేసి మాయమాటలు చెప్పి, వాళ్ళిద్దరి పిల్లల్ని ఒక ఇంట్లోకి పంపించింది. ఈ పిల్లని కావాలని ఈమె తీసుకొని వెంటబెట్టుకొని ఒక ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ బాత్రూమ్‌లో దాక్కోమంది. పాపం ఆ పాపకి తెలీదు కదా! బాత్రూమ్‌లోకెళ్ళి దాక్కుంది. ఒక కత్తి తీసుకొనెళ్ళి ఆ డోర్ తీయగానే పాపని పొడిచి చంపేసింది. రైట్. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఈ హత్య ఈమె చేసిందా? లేకపోతే ఈమె వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ జిల్లా ఎస్పీ చెప్పిన వివరాల మేరకు వీళ్ళకి కుటుంబ కలహాలైతే ఉన్నాయి వీళ్ళ ఫ్యామిలీకి. సో, దానివల్లే ఈమె హత్య చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. ఇలాంటి మహిళని, ఈ రాక్షస మహిళని, ఈ మమతని ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలంటారా? లేదా? మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.